మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మా కొత్త కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ కొన్ని అవాకులు తెలుస్తున్నారు. అవాస్తవాలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు, ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆయన 2004లో ఏ పార్టీ నుంచి గెలిచినాడు, ఏ పార్టీలో ఎక్కినాడు. 2004లో తెలుగుదేశం నుంచి గెలిచి మా గురువు రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టి ఆ పక్క రౌడీ చీటను జీవించుకునేది వాస్తవం కాదా? ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి వాస్తవం కాదా అని. అట్లా అది ఇచ్చిపెట్టి ఎందెందో మాట్లాడతారు. ఆయన వయసు తగిన మాటలు మాట్లాడలే. వైసీపీలో ఉంటే నాకు టికెట్ ఇవ్వడం ఆయన ఉన్నా అంటారు, టీడీపీలో ఉంటే నరసింహారాయణ ఉన్నాడు టికెట్ ఇవ్వను అంటారు. మరి యాడికి పోయి ఆడ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అయితే అంటారు. మళ్ళీ మనం యాభై శక్తి ఏమైనా తగ్గిందా? ఆయన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతా, దానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఎలాడైనా చెప్పినట్టు కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. బీజేపీకి పోయి మా కూటమి మా భాగస్వాములకి వచ్చి మన ఏమైనా విమర్శించడం ఏంది? నీ ఇష్టం వచ్చినట్టు ఏమన్నా అది సాధ్యమయ్యేదేనా? సీఎంలో చెప్పినా అంటావు, ఒకరు చెప్పినా అంటావు, మాధవ్ చెప్పినా అంటావు. ఎందుకు నేను ఎవరు కోరుకుంటాను? చిటికెచ్చి నా వర్గం అంతా ఉన్నాను. ఏడ చిటికి వెయ్యి, నేను ఎవరు వద్దని చిటికి వెయ్యి మన వెయ్యి వస్తుంది. నీ వర్గం ఎవరున్నారు? నీ వర్గం ఎవరున్నారు? నీ అనుచరులు ఎవరున్నారు? నీ సహచరులు ఎవరున్నారు? ఊరికి ఇష్టం వయసు రీత్యా మనవాడితో ఆడుకొని ఉండే చేత జీవితాన్ని గడపాలి. కానీ నేను పొలిటికల్లోకి వచ్చా, రీఎంట్రీ ఇచ్చా, నేను మా ఎమ్మెల్యే అవుతా, ఆ ఊళ్ళో నా అడుగులు మడుగులు ఆస్తి పడతాను వాళ్ళని ఏం మాట్లాడవో, నువ్వు ఏం చెప్తావో నీకు అర్థం కాకుండా మాట్లాడుతుంటావు, 30 లక్షలు అంటావు, నిద్ర రాదు. ఎవరికి నిద్ర రాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలంతా చూస్తాను కదా మాట్లాడిన మాటలు అసహించుకుంటారు. ఇంటికి కూర్చోడం అంటే ఎప్పుడో 20 ఏళ్ళ కింద 20 కేసులు, 8 కేసులు ఉంటే పొద్దుటూరులో నిన్ను డయర్ మీద ఊరేగించారు. అదే నాకు గుర్తులేదా? నీకు గుర్తుండాలి కదా, అది కూడా గుర్తుండాలి కదా. మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా? కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా తాలూకు అప్పుడునే 2024 అనేది కేసు ఉంది. ఎట్టండి అట్లా ముఖ్యమంత్రిని మాట్లాడతా. 2024లో తెలుగుదేశం ఎవరో నేను తెలుగుదేశంకి వచ్చావు, మళ్ళీ కాంగ్రెస్ దగ్గర టికెట్ బేరం పెడతావు, మళ్ళీ వైసీపీలో అయిపోతావు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటావు. ఇంకా పార్టీలు ఏడా నీకు లేవు, ఇది ఒకటే ఏమన్నా ఉంటాయి కదా. మళ్ళీ మారాలనుకుని నీకు పార్టీలు లేవు. అంత నిలకడ లేకుండా రాజకీయాలు చేసి మా మచ్చ లేకుండా, మా పుస్తకం కానీ, మా పెద్ద కానీ, మా ఎమ్మెల్యే గారి మచ్చ లేకుండా, పార్టీ మార్పులు మచ్చ లేకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తా, ప్రజాసేవ చేస్తా అంటే వాళ్ళ మీద ప్రతిదలడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు స్వభావం? నువ్వు మాట్లాడుకుంటే నువ్వు అసలు రాజకీయం చేసే అర్హత నీకుందే? నిలకండే 2019లో మాకు ప్రచారం చేస్తుంటావు, ఎలక్షన్ అయిపోయి నీ కూడా కాపకుంటాడు, ఎలక్షన్ అయిపోతే మనం పోయి శుభాకాంక్షలు చెప్తావు. ఏమో ఇంతనే ఏమి అట్లా దగ్గర ఎన్ని కోట్లు ముడుతుందా? అవి నీ వయసుకు తగునా? మీకు తెలుదా? అట్లా మామూలుగా ప్రచారం చేస్తాడు, అభివృద్ధి కూడా కాపాడుతున్నాడు. ఎలక్షన్ అయిపోయి మనసులో చెప్పి ఆ నైట్గా పోయి వాళ్ళతో వైసీపీలతో పోయి కంగ్రాచులేషన్ చెప్తావు, మేము మీకే చేసామని. అట్లా నిలకడలేని రాజకీయాలు, నిలకడలేకుండా చేసేది మీరు. మా వాళ్ళ మీద, మా పార్టీ మీద, మా కొత్త కుటుంబం మీద వద్దుదనే ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు సహించరు. మీకు సహించగలం.